హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రాగం సునీత. నేను చేస్తున్న ఇది ఫస్ట్ వీడియో, అంటే ఇది లాంగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియోలో ఇది నాకు ఫస్ట్ అనమాట. మేమైతే అందరం కలిసి విహారయాత్రకు బయలుదేరాము. విహారయాత్రకి స్టార్ట్ అయ్యాము. ఓహో సూపర్ సూపర్. ఏ లైన్ లేదు, ఈ పిల్లలు లైన్ లేదు. చిన్న పిల్లల్లానే చేస్తూ ఉంటారు, పెద్ద పిల్లల్లాగా ఎవరు ఉండరు. అందరూ కలిస్తే చిన్న పిల్లలు అయిపోతారు. బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. హాయ్ చెప్పు సవిత. హాయ్ రజనీ. హలో హాయ్. ముందు ఏం పేజరా? తిను మా విజయక, తినుతూ ఉంటే మజా వస్తుంది. చాలా కామెడీ చేస్తుంది, చాలా నవ్వుకోవచ్చు తింటూ ఉంటే. హ్యాపీ జర్నీ. తిను మా సంగీత గారు, రాగం సంగీత గారు, మా ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ నన్ను అందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది అనుకుంటూ ఆట పట్టిస్తున్నారు. భలే మజా వచ్చింది. ఇంకా అందరూ వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ కూడాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అందరూ. సునీత విహారయాత్ర తీసుకోబోతుంది. ఎంజాయ్. నెక్స్ట్ మేము అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ స్వామివారు చాలా బాగుండే. అర్ధనారీశ్వర స్వామి రూపంలో ఉన్న స్వామివారు భక్తులను బాగా సాక్షాత్కరిస్తున్నారు. అక్కడ ఏమైనా పూజలు అవన్నీ చేయించుకుంటే మంచిది అన్నారు. చాలా బాగుండే. దాని తర్వాత మేము కమల్ధామ్ టెంపుల్కి వెళ్ళాము. కమల్ధామ్ టెంపుల్లో చాలా బాగుండే. అక్కడ కూడా శివాలయం ఉంది. నెక్స్ట్ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. బాలాజీ టెంపుల్లో జనాభా ఎక్కువ లేకుండే. వీకెండ్స్ కాదు కదా, వీకెండ్స్ అయితే ఎక్కువ ఉంటారు. వీకెండ్స్ కాదు కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది. దాని తర్వాత మేము ఎకో పార్క్కి వెళ్ళాము. ఎకో పార్క్కి డ్రెస్ చేంజ్ చేసుకొని భోజనాలు అయిన తర్వాత పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక ఫస్ట్ భోజనాలు చేసేసినాము. ఇంకా చెట్ల కింద కూర్చొని తిన్నామన్నమాట. కార్తీక వన భోజనాలు అని అనిపించింది. జ్యేష్ఠ మాసంలో భోజనాలు చాలా బాగుండే. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక పార్క్లోకి ఎంటర్ కాగానే ఫోటోలు ఇక పిచ్చిగా దిగుతూనే ఉన్నాము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. మేము ఫోటోలు అంటే పిచ్చి అనమాట మాకు. ప్రతి ఒక్కరం ఎవరెవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోజులతో ఫోటోలు దిగేసి పార్క్లోకి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోయిన తర్వాత బర్డ్స్ వ్యూకి వెళ్ళాము. బర్డ్స్ వ్యూలో చాలా బాగుండే. బర్డ్స్తో చాలా ఎంజాయ్ చేసాము. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఫొటోస్ బర్డ్స్ని చేతి పైకి తీసుకుంటే ముద్దుగా వస్తున్నాయి అనమాట. అవి చేతి పైన వాటితో చాలా ఎంజాయ్ చేసినాము. 2 పిల్లలు ఉండే.
లడ్డు వాళ్ళు, దీక్షిత లడ్డు వాళ్ళు ఉండే. ఆ పిల్లలతో కూడా బాగా ఎంజాయ్ చేసినాము. తినైతే భుజం మీద పెట్టుకొని చాలా ఎంజాయ్ చేసింది. నాకైతే కొంచెం భయం వేసింది. ఇక్కడ ఈ పెద్ద బర్డ్ అయితే ఇలా క్యాప్ బటన్ కూడా పీకేసింది అనమాట. అది పీకేసి గొంతులో ఇరికింది అసలు దానికి, బర్డ్కి. తర్వాత అది ఏంది తట్టుకోలేకపోతుంది అసలు. ఆ బర్డ్కి గొంతులో ఇరుక్కుపోయింది ఆ చిన్న బటన్. క్యాప్ ఉంటుంది కదా, ఆ బటన్ పీకుతూనే ఉంటుంది. ఎవరు ఒకరు పాప నెంబర్లు సంగీత దగ్గర అందరి ఇంటి పంపొచ్చు ఈజీగా. గ్రూప్లో పెడతా. ఈ బర్డ్ చూడండి ఎలా చేస్తుందో. ఇంకా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం కాగానే సంధ్యవేళ ఫొటోస్ దిగేసి మళ్ళీ కాళికామాత టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. కాళికామాత టెంపుల్లో కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు. అమ్మవారు కూడా బాగుంది. చాలా చాలా అంటే ముద్దుగా ఉన్నాడు. మేము వచ్చేసరికి మార్నింగ్ 7:30 అట్లా బయలుదేరాము. వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది. ఫస్ట్ అయితే మిస్ ఎంజాయ్ చేసినాము. చాలా మెమరబుల్గా ఉండేది. బాగా ఎంజాయ్ చేసినాం. అందరం కలిసి పిచ్చి డాన్సులు ఇక్కడ చేసినాం. డాన్సులు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఎంజాయ్ అసలు నాకైతే డాన్స్ అంటే పిచ్చి. ఆ సాంగ్స్ వినగానే డాన్స్ ఏం రాదు, స్టెప్స్ ఏం రావడం చేయాలి అని ఇంట్రెస్ట్. ఇష్టం వచ్చినట్టు దూకడము, ఎగరడము, డాన్స్ అంతే. ఫిజికల్గా